జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో తెలంగాణ ప్రభుత్వ వైద్య సంఘ ఆధ్వర్యంలో సమ్మె చేపట్టారు. ప్రభుత్వ ఆసుపత్రిలో గంటసేపు ఓపీ సేవలు నిలిపివేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించాలని, హెల్త్ కార్డులు ఇవ్వాలని, ఇతరత్ర సమస్యలను వెనువెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. హెల్త్ కార్డ్స్ వెంటనే, ప్రమోషన్స్ వెంటనే, రైతాంగ పరిషత్తులో ప్రమోషన్స్ వెంటనే, రైతాంగ పరిషత్తులో ప్రమోషన్స్ వెంటనే. పైన వన్ మంత్ నుంచి వెళ్ళి మేము ఈ డిమాండ్స్తో మా నిరసన వ్యక్తం చేస్తున్నాం. లాస్ట్ వన్ మంత్ మేము బ్లాక్ బ్యాడ్జెస్ పెట్టి నిరసన వ్యక్తం చేసినాం. ఫస్ట్ మే నుంచి వెళ్ళి 15th మే వరకు మేము మా డిమాండ్స్తో మా ఓపీ 1 అవర్ మేము సమ్మింపజేస్తున్నాం, నిరసన వ్యక్తం చేస్తూ. మరి ప్రభుత్వం దీనిపైన స్పందన చూపించకపోతే మే 16th నుంచి వెళ్ళి మేము మొత్తం ఓపీ బంద్ చేయడానికి మేము మా సంఘం వైపు నుంచి నిర్ణయించడం. మా డిమాండ్లు అనేది ట్రెజరీ ద్వారా మనకు శాలరీ ఇవ్వాలని మాకు ఫస్ట్ డిమాండ్ ఉన్నది. ఇప్పటి వరకు మాకు ట్రెజరీ నుంచి వెళ్ళి శాలరీ రావట్లేదు, వైద్య విధాన పరిస్థితి వైద్యం మరియు సిబ్బందికి. దీనివల్ల మనకి శాలరీ ఫస్ట్ రావడం కుదరట్లేదు. రెండోది ఏంటంటే హెల్త్ కార్డు మాకు ఇంకా ఇవ్వలేదు. దాని గురించి మేము పోరాడుతున్నాం. వైద్యుల నియామకం కూడా డిపార్ట్మెంట్ ద్వారా చేపట్టాలని మేము ప్రభుత్వం కోరడం జరుగుతున్నది. మరియు ప్రమోషన్స్ కూడా మనకి చేయలేదు చాలా సంవత్సరాల నుంచి వెళ్ళి, అది కూడా మాకు కావాలని కోరుతున్నాం. ప్రభుత్వ వైద్యులు చేపట్టినటువంటి ఈ నిరసన కార్యక్రమానికి తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ పక్షాన రాష్ట్ర కార్యదర్శిగా మేము పూర్తి స్థాయిగా మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. ఎందుకంటే ముఖ్యంగా ప్రభుత్వం ఏమంటున్నదంటే ప్రజలకు అందుబాటులో వైద్యాన్ని చేపట్టాలన్న ఉద్దేశంతో మేము పోతున్నామని వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ వాస్తవానికి వచ్చేసరికి ఇక్కడ మౌలిక వసతులు లేకపోవడం వల్ల వైద్యులు సరైన వైద్యాన్ని అందించలేకపోతున్నారు. అదేవిధంగా రక్షణ లేనటువంటి మేము ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా మా దగ్గర నుంచే రెఫరల్గా మేము ట్రీట్మెంట్ కార్పొరేట్ హాస్పిటల్ పేషెంట్లు పంపించడం జరుగుతుంది. కానీ మాకే వైద్యులకు మాకు హెల్త్ కార్డు లేకపోవడం అనేది శోచనీయమైనటువంటి విషయం. ఈ విషయంలో ప్రభుత్వం నిజంగా ఆలోచన చేయాలి. అదేవిధంగా 48 జీవోను వెంటనే తక్షణమే రద్దు చేసి ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ లోపల ట్రెజరీ ద్వారా జీతాలు ఇస్తే మేమందరం కూడా ఇంకా మరింత ఉత్సాహంతో ఈ యొక్క ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని మాకు కల్పించినట్టు అవుతుంది. అదేవిధంగా ఇంకో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రమోషన్స్. అసలు వాస్తవంగా ప్రభుత్వ ఉద్యోగంలో మేము ఉన్నప్పటికీ కూడా ఎవరు ఇప్పుడు 20 సంవత్సరాలు ఈ సర్వీస్లో ఉన్న ఇప్పటివరకు మాకు ప్రమోషన్ లేదు. అదేవిధంగా చాలామందికి సిస్టర్స్ కూడా ప్రమోషన్ లేదు, ఎవరికి కూడా డిపార్ట్మెంట్లో ప్రమోషన్ లేదు. కాబట్టి ఈ విషయాన్ని కూడా ప్రభుత్వం ఆలోచించి ప్రభుత్వ వైద్యుల సమస్యలతో పాటు పారామెడికల్, నర్సింగ్ మరియు 4వ తరగతి సిబ్బంది అందరి సమస్యలు కూడా పరిష్కరించేంత వరకు మేము ప్రభుత్వ వైద్యులకు పక్షాన పూర్తి స్థాయిలో మేము సపోర్ట్గా ఉంటామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రభుత్వ వైద్యులకు మరొకసారి కృతజ్ఞతలు.